అఘోరిని శ్రీవర్షిని మరి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అఘోరిని కూడా జైలుకు కూడా తరలించడం జరిగింది. అయితే అఘోరి నిన్న నైట్ మొత్తం కూడా కునుకంత కూడా నిద్రపోకుండా శివపూజలు చేసుకుంటూ ఆమె చేయాల్సినటువంటి మంత్రతంత్ర విద్యలన్నీ చేసుకుంటూ శివుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సంఘటనలు మొత్తం జరిగాయి. పోలీసులు కూడా అలా చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మరి అలా వదిలేయటం జరిగింది. కానీ అఘోరి క్షణక్షణము నాకు శ్రీవర్షిని కావాలి, శ్రీవర్షిని నన్ను కోరుకుంటుంది, పదే పదే నన్నే తలుస్తుంది, కాబట్టి శ్రీవర్షిని కనీసం నాకు కలపండి, శ్రీవర్షిని నేను ఒకే గదిలో ఉంటామని చెప్పేసి పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరుగుతుంది. పోలీసులు పదే పదే కోరుకోవటం జరుగుతుంది. శ్రీవర్షిని కావాలి, మా ఇద్దరిని ఎడదీయవద్దు, ఎందుకంటే మేము వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి క్షణం కూడా మేము ఆలోచించలేదు. కాబట్టి పరిస్థితుల ప్రభావం వల్ల మాకు ఇలా జరిగింది, కాబట్టి శ్రీవర్షిని మేము కలిసి ఉంటాము, అలా మమ్మల్ని కలపడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి పదే పదే అఘోరి కోరుకోవటం జరుగుతుంది. పోలీసుల్ని, తర్వాత ఉన్నతాధికారులకి అదేవిధంగా కోరుకోవటం అనేది జరుగుతుంది. శ్రీవర్షిని కూడా అఘోరి కావాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా కానీ నేను రాను అని చెప్పేసి నిరాకరించినటువంటి వీడియోలు మీరు చూసే ఉంటారు. అయితే పోలీసులు కూడా శ్రీవర్షినికి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వాలా, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తాంత్రిక విద్యలు అని చెప్పేసి బయట పుకార్లు జరుగుతున్నాయి, వశీకరణలు అని చెప్పేసి జరుగుతున్నాయి అని చెప్పేసి మరి అక్కడ అఘోరిని కూడా ఒంటరిగానే సపరేట్ ఉన్నటువంటి ఒక ఖైదీగా మరి ఆమెను చిత్రీకరించి ఒక సపరేట్గా ఉంచడమే జరుగుతుంది. ఆమెని ఉంచేటటువంటి రూమ్ కూడా సింగిల్గానే ఎవరితో మాట్లాడేటువంటి అవకాశాలు లేకుండా ఆమెని ఉంచడం జరిగింది. మరి ఫ్యూచర్లో మరి ఇద్దరిని కలుగుతారా ఏంటనేది వేచి చూడాల్సిందే. జై హింద్.